నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం దుర్గం చెరువు సమీపంలో ఉన్నాం. దాదాపు గతంలో కూడా మనం దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఏరియా పర్టిక్యులర్‌గా దాదాపు 200 పైచిలుకు ఇళ్ళకి ఇక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా, మార్క్ చేసినట్టుగా గతంలో మనం ఇక్కడ ఒక వీడియో చేయడం జరిగింది. ఇందులోనే ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్నైన తిరుపతి రెడ్డికి సంబంధించి ఇల్లు కూడా ఇదే స్ట్రీట్‌లో కూడా ఉండడం జరిగింది. ఇది సర్వే నంబర్ 47 కిందకొస్తుంది. దాదాపు ఈ దుర్గం చెరువుకి ఏదైతే ఉందో, దుర్గం చెరువుకు సంబంధించి దాదాపు 87 ఎకరాలు ఇక్కడ దుర్గం చెరువు ఉండాల్సిన పరిస్థితి. అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే 87 ఎకరాలు దుర్గం చెరువు అయితే దాదాపు ఇప్పుడున్న మ్యాప్ ప్రకారం అయితే 84 అంటున్నారు. కానీ 37, 38 పైచిలుకు ఇప్పుడైతే ప్రస్తుతం ఆ చెరువు ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇక్కడైతే అక్రమ కట్టడాలు జరిగాయి అంటూ కూడా వాళ్ళు ఏదైతే మార్క్ చేసిన పరిస్థితి గతంలో మనం చూసాము. ఎఫ్టిఎల్ అనే ఇల్లు ప్రతిదీ కూడా మార్క్ చేసిన పరిస్థితి. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న ఇళ్ళన్నింటిని కూడా మార్క్ చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూసాం. మరి దాదాపు నెల రోజులు అవుతుంది కావస్తుంది, దగ్గరగా నెల రోజులు అవుతుంది వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు. మరి అంటే కొంతమంది ఏదైతే నిన్న కూడా మనం చూసాం కుకట్పల్లి ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్స్కి సంబంధించి కానీ టెంపరీ బిల్డింగ్స్ని కానీ ఏవైతే కూల్చారో అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే తిరుపతి రెడ్డి ఇంటికి సంబంధించి ఏదైతే ఈ దాదాపు నెల రోజులుగా వస్తున్నా కూడా ఎందుకు దాని అటువైపు వెళ్ళట్లేదు బుల్డోజర్లను కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 200 పైచిలకు ఇళ్ళకైతే ఇక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిన్న ఏదైతే అమీన్పూర్కి సంబంధించి విల్లాల విషయం కూడా దాదాపు 27 విల్లాలు 100 కోట్ల నష్టం జరిగిన పరిస్థితి. దానికి సంబంధించి మైపాల్ రెడ్డి అనుచరుడు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా మరి ఎందుకు ఇటు సైడ్ రావట్లేదు, తిరుపతి రెడ్డి ఇంటి వైపు ఎందుకు బుల్డోజర్లు పోవట్లేదు, మరి ఎందుకు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి మీరు నోటీసులు ఇచ్చారు కదా, మరి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కానీ ఓవైసీ లాంటి వాళ్ళకి మీరు నోటీసులు ఇచ్చారు కదా, మరి వాటి వైపు ఎందుకు పోవట్లేదని కూడా సామాన్య జనం కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లనే ప్రతిపక్ష నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. అంటే వీళ్ళు ఎట్లాంటి స్టాండ్ తీసుకున్నారు ఆఫ్టర్ నోటీసుల తర్వాత, మరి వీళ్ళు ఎట్లా దీన్ని కోర్టుకి వెళ్ళిరా, కోర్టులో ఎట్లాంటి న్యాయం జరిగింది, అసలు కోర్టు తీర్పు ఎట్లాంటి తీర్పు ఇచ్చింది, ఎందుకు నెల రోజుల పైచీలకు అయినా కూడా ఎందుకు వీటిని కూల్చట్లేదు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు రెసిడెన్షియల్ గా ఉన్న ఏరియాలు ఏది కూడా మేము కూల్చాము, మనుషులు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ అయినా ఇస్తామని కూడా ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కూడా చూడవచ్చు అన్ని కూడా కమర్షియల్ బిల్డింగ్స్, తాత్కాలిక కట్టడాలు ఉన్న బిల్డింగ్స్, అలాగే రెసిడెన్షియల్ ఏరియాలోనే జనాలు లేని ఇళ్ళని నిన్నైతే కూల్చడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ప్రధానంగా ఇటు పక్క అంతా కూడా 200 పైచీలకు ఇల్లులు మొత్తం కూడా దాదాపు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కావడంతో మరి ఇక్కడ కూల్చివేతలు ఆగుతాయా, లేదంటే మరి కంటిన్యూ అవుతాయా, లేదంటే మరి వీళ్ళ నోటీస్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ ఏది ఉంటుంది, హైడ్రా తరపున కావచ్చు లేదా ఇటువైపు ఈ ఓనర్స్ తరపున కావచ్చు, ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తిరుపతి ప్రధాన అంశం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఎందుకు తిరుపతి రెడ్డి ఇంటి మీదకి బుల్డోజర్లు వెళ్ళట్లేదు అనేది ప్రధాన ప్రశ్నగా కనపడతా ఉంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నారంటే అప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత నుంచి ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే 30 రోజులు దాటిపోయింది, ఎందుకు అటువైపు వెళ్ళట్లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. మరి ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారు. ఇది ముందుతో మేము ఎంత క్లియర్ గా ఉన్నామంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రతిదానికి ఆన్సర్ చేశాను నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు. కాలనీ తరఫు నుంచి కూడా దుర్గమ్మ చెరువు ఇనీషియల్ గా అంటే యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ లో ఎంత ఉంది, యాజ్ పర్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అనే ప్రతి దాని మీద ఆన్సర్ చేశాము. కాకపోతే ఏంటంటే కొంచెం ఆఫీసర్స్ ఎవరో ఇదినే మేము చెప్పిన దాని అంత అవకాశాలు ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా బహుశా ఈ హైడ్రా మూలన టైం కూడా ఉండలేదు అనుకుంటా, బహుశా దాని మూలన కూడా వాళ్ళు సరిగా ఇంటలేదు. బట్ ఎనీహే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దుర్గం చెరువు అనేది రెవెన్యూ రికార్డ్స్ లో 64 ఎకరాలు ఉంది. అట్లాగే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ తో కూడా కలిపి 72 ఎకరాలు ఉంది. యాజ్ ఆన్ టుడే దుర్గం చెరువు గూగుల్ మ్యాప్ ప్రకారం 101 ఏకర్స్ ఉంది. అంటే దానికి ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఉంది. అలాగే మాకు పత్తి పర్మిషన్ ఉంది. 91లోనే హెచ్ఎండిఏ వాళ్ళు చాలా అవగాహనతో మాకు 10-2 లేఅవుట్ ఇచ్చినప్పుడే ఈ పక్కమ్మట 30 ఫీట్ల గ్రీన్ బెల్ట్ తీసుకుని పర్మిషన్ ఇచ్చారు. దట్ ఈజ్ ఎఫ్టిఎల్, దట్ ఈజ్ ద బఫర్ జోన్, ఏదన్నా కానీ అదే ఫైనల్. కాబట్టి మన గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా క్లియర్ కట్ గా మ్యాప్ కు సంబంధించి కానీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం చూపించడం జరిగింది వీడియోలో కూడా. మరి ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేసిరా, మరి అధికారుల రెస్పాన్స్ ఏంటి ఆ డాక్యుమెంట్ కి సంబంధించి? మేము ఆ ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము, ఇంక్లూజింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్.
సుప్రీంకోర్టు ఆర్డర్తో సహా బెంగళూరులో జరిగిన కొన్ని సంఘటనల మీద, చెరువుల మీద జరిగిన సంఘటనల మీద సుప్రీంకోర్టు ఆర్డర్తో సబ్మిట్ చేశాము. కానీ నాకు తెలిసి అయితే ఎవరికి ఇంత చూసే అంత టైం ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే అంతా హైడ్రా హైడ్రా హైడ్రా. ఇంకోటి పక్కన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏదో బురద చల్లాలని చెప్పేసి ఆ యాంగిల్లో కూడా చేస్తున్నారు. రాజకీయ కక్షగానే చూడాలంటారు. అంటే అంత డెప్త్ గా మేము మాట్లాడలేము. బట్ ఆయన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద బురద చల్లాలని చెప్పేసి వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి మీ మీడియా కూడా ఇక్కడికి 1-4 సార్లు ఫోకస్ చేసి దీన్ని లేని దాన్ని, అంటే పూర్తిగా ఏమీ లేని దాన్ని, పర్టికులర్ గా మాకు తెలుసు దుర్గం చెరువు ఏముంది ఏం లేదు అని చెప్పి. ఎందుకంటే 91 నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉంది కాబట్టి మేము ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు సరిగా చూడట్లేదు అనేది మా ఇది. అంటే నిన్న కూడా విల్లాలు కొన్ని దాదాపు 27 విల్లాలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కానీ కన్స్ట్రక్షన్ అయ్యి మొన్న శుక్రవారం కూడా రిజిస్ట్రేషన్ అయింది ఒక విల్లా. దాన్ని కూడా కూల్చడం జరిగింది నిన్న. మరి అంటే అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పటికీ కూడా, అంటే మొన్న శుక్రవారం అంటే దాదాపు 3 రోజుల వ్యవధిలో కూల్చడం జరిగిందని. మరి ఎందుకు అధికారులు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, లేదా ఐడెంటిఫై చేసి చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఎవరికి సరైన అవగాహన అంటూ, అంటే అంత టైం అంటూ లేకుండా ఉండకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయేమో అనుకుంటున్నాను. ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా ఆపేసే ఉండాల్సింది దీన్ని బట్టి, కానీ అది కూడా కొట్టారు అంటే కనుక ఇది మంచి వాతావరణం కాదు అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం తిరుపతి రెడ్డి ఇంటి సమీపంలో ఉన్నాం. దీనికి సంబంధించి అంటే నిన్న కూడా ఏదైతే కూల్చివేతలు జరిగినాయో అక్కడ సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరి తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు కదా, మరి ఎందుకు వాటిని ఎందుకు ఇప్పటిదాకా బుల్డోజర్లు అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు కూల్చలేదని కూడా ప్రధాన ప్రశ్న నిన్నైతే తలెత్తిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతి రెడ్డి ఇంటి దగ్గరలో మనం ఉన్నాము. నిన్న కూడా ఏదైతే కుకట్పల్లి కావచ్చు, అటు విల్లాల విషయం కావచ్చు, అమీన్పూర్ విల్లాల విషయం కావచ్చు, 27 విల్లాలు కూడా కూల్చడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు ఆ విల్లాలకు సంబంధించి హైడ్రా అక్కడ కూల్చివేతలు అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా తిరుపతి రెడ్డి ఇంటి గురించి ప్రధాన చర్చ అయితే నడుస్తా ఉంది, అటు ప్రతిపక్షాల్లో కావచ్చు, ఇటు ఏదైతే పబ్లిక్ లో కావచ్చు. మరి ప్రజెంట్ తిరుపతి రెడ్డి ఇంటికి దాదాపు 30 రోజులు అవుతుంది, ఎందుకు ఇంటిని ఎందుకు టచ్ చేయట్లేదు అని కూడా ప్రధాన ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అటు మల్లారెడ్డి ఒకవైపు ఉన్నారు, తర్వాత ఓవైసీ విషయాన్ని కూడా దాదాపు నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటుతా ఉంది. మరి ఎందుకు వాటిని ఎందుకు కూల్చట్లేదు అంటూ కూడా నిన్న సామాన్య ప్రజలు కావచ్చు, నిన్న అలాగే ప్రతిపక్ష నేతలు కావచ్చు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు మనం. తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర అయితే సిచ్యువేషన్ ఇట్లా ఉంది. దీనికి అయితే ఎక్కడా కూడా మార్క్ చేసినట్టుగా కనపడట్లేదు మనకైతే. నోటీసులు ఇచ్చినట్టుగా కూడా అది బయటికి రాని విషయం కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఒకవేళ నిజంగా మాకు నాది FTL పరిధిలో ఉందంటే నాకు తెలియకుండా నేను కొనుక్కున్నాను కాబట్టి నేను ఖాళీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే దీని మీద అయితే ఎక్కువ చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఇది త్వరలో కూలిస్తారా, లేదంటే ఇటువైపు బుల్డోజర్లు వస్తాయా రావా అనేది ప్రధాన చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి చూద్దాం వీటికి సంబంధించి హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అలాగే మల్లారెడ్డి కానీ ఓవైసీ విషయంలో కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.